మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం అమావాస్య, మరుసటి రోజు, పైగా ఇది ధనుర్మాసంలో వస్తున్న శనివారం. ఇది చాలా మంచి రోజు కాబట్టి సాయంత్రం 5:15 నుండి 6:15 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది పాతి పెడితే చాలు, లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఈ పరిహారం పాటించిన వారికి జీవితంలో ఇక ఎన్నడూ డబ్బుకు కొరత అనేదే ఉండదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు కూడా ఈ పరిహారం వల్ల అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మన పురాణాల ప్రకారం తులసి కోటలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. అటువంటి పవిత్రమైన తులసి చెట్టు చెంత శనివారం పూట చేసే ఏ చిన్న దైవిక కార్యమైనా 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. సాధారణంగా చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. అనవసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇంట్లో ప్రతికూల శక్తి ఉండటం వల్ల లేదా గ్రహ దోషాల వల్ల సంపాదనకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఈ పరిహారం చేయటం ద్వారా తులసిమాత అనుగ్రహంతో మీ ఇంట్లోని దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తులసి చెట్టు మొదట్లో ఈ శక్తివంతమైన వస్తువును పాతిపెట్టడం వల్ల భూమిలోని శక్తి, తులసిలోని దైవిక శక్తి కలిసి మీ జాతక దోషాలను తొలగిస్తాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు రావటము, ఉద్యోగంలో పదోన్నతులు కలగటము మరియు అనుకోని విధంగా ధనప్రాప్తి కలగటం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అదృష్టం మీ తలుపు తడుతుంది. మీ ఆర్థిక స్థితిగతులు ఊహించని విధంగా మారిపోతూ ఉంటాయి. మరి రేపు శనివారం తులసి చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక మంచి భక్తి కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అనగనగా వెంకటాపురం అనే ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రామారావు, శ్రీలక్ష్మి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. రామారావు పుట్టుకతోనే నిరుపేద అయినప్పటికీ మనసు మాత్రం చాలా గొప్పది. అతడు అబద్ధం ఆడడు, ఎవ్వరినీ మోసం చేయడు. ధర్మాన్ని, దైవాన్ని నమ్ముకుని బ్రతికే స్వభావం అతడిది. రామారావుకు చిన్నప్పటి నుండి కలపతో రకరకాల ఆకృతులు చేయటం అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే చెక్కలతో అద్భుతమైన బొమ్మలు తయారు చేయటం నేర్చుకున్నాడు. గలగలా పారే ఏరు పచ్చని పొలాలు, కొండ కోనల మధ్య తిరుగుతూ రంగురంగుల పక్షులను, జంతువులను గమనించి వాటినే బొమ్మలుగా మలిచేవాడు. అతను తయారు చేసిన బొమ్మలు ప్రాణం అన్నట్టుగా ఉండేవి. రామారావు ఆ బొమ్మలకు సహజమైన రంగులు అద్ది ఒక బుట్టలో పెట్టుకుని చుట్టుప్రక్కల గ్రామాల్లో తిరుగుతూ అమ్మేవాడు. ఊరు వీధుల్లో నడుస్తూ బొమ్మలమ్మ బొమ్మలు, చేతితో చేసిన అందమైన చెక్క బొమ్మలు, పిల్లలు ఆడుకునే ముద్దుల బొమ్మలు, రండి బాబు రండి కొనుక్కోండి అని మధురమైన గొంతుతో పిలిచేవాడు. రామారావు పనితనానికి అందరూ ముగ్ధులయ్యేవారు. కానీ రామారావుకు అక్షరం ముక్క రాదు. లోక జ్ఞానం తక్కువ. దీనిని ఆసరాగా తీసుకుని కొందరు కరకు మనసున్నవారు 100 రూపాయల బొమ్మను 10 రూపాయలకే బేరమాడి తీసుకునేవారు. రామారావు కూడా వచ్చింది చాలే అని సంతోషించేవాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ సంవత్సరం వరుణదేవుడు కరుణించలేదు. వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి. పంటలు పండలేదు. వెంకటాపురం మరియు చుట్టుప్రక్కల గ్రామాల్లో తీవ్రమైన కరువు ఏర్పడింది. తిండికే గతిలేని సమయంలో ప్రజలు బొమ్మలు కొనడానికి ఆసక్తి చూపలేదు. రామారావు వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. ఇంట్లో ఉన్న బియ్యం గింజలు అయిపోయాయి. శ్రీలక్ష్మి తన వడ్డానం, గాజులు అమ్మి కొన్ని రోజులు గడిపింది. చివరికి ఇంట్లో ఎలుకలు కూడా ఆకలితో అలమటించే పరిస్థితి వచ్చింది. ఒకనాడు రామారావు దిగులుగా తన ఇంటి అరుగు మీద కూర్చుని శూన్యంలోనికి చూస్తూ ఉన్నాడు. అప్పుడు శ్రీలక్ష్మి దగ్గరకు వచ్చి, ఏమండి అలా ఆలోచిస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా? రేపటి సంగతి ఏంటి అని అడిగింది. రామారావు నిట్టూరుస్తూ, లక్ష్మి, ఈ కరువు మనల్ని కోలుకోకుండా చేస్తోంది. 2 రోజుల నుండి ఒక్క బొమ్మ కూడా అమ్ముడు పోలేదు. ఊర్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు నా దగ్గర కనీసం ఒక్క పూట బియ్యం కొనడానికి కూడా చిల్లి గవ్వలేదు అన్నాడు. శ్రీలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవునా అండి, మరి ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఆ వెంకటేశ్వరుడే మనల్ని కాపాడాలి అంది. రామారావు ధైర్యం చెప్తూ, నేను రేపు ఉదయాన్నే లేచి మన ఊరికి చాలా దూరంగా ఉన్న పట్టణానికి వెళ్తాను. అక్కడైనా ఎవరైనా బొమ్మలు కొంటారేమో చూస్తాను అన్నాడు. ఆ రాత్రి వారు పస్తులు పడుకుని మరుసటి రోజు గురించి కలలు కన్నారు.
మరుసటి రోజు సూర్యోదయానికి ముందే రామారావు లేచాడు. తన బుట్టలో ఉన్న బొమ్మలన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాడు. శ్రీలక్ష్మి ఇంట్లో ఉన్న గుప్పెడు అటుకులను ఒక మూటలో కట్టి ఇచ్చింది. లక్ష్మి, ఈరోజు నేను చాలా దూరం వెళ్తున్నాను. తిరిగి రావడానికి రాత్రి అవుతుంది. నీవు కూడా ఈ అటుకులతోనే సరిపెట్టుకో. ఆ దేవుడు మనల్ని చూస్తాడు అని చెప్పి ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అని స్మరిస్తూ బయలుదేరాడు. ఆ రోజంతా ఎండలో మైళ్ల కొద్దీ నడిచాడు. గొంతు చించుకుని అరిచాడు. కానీ దురదృష్టం అతన్ని వెన్నంటే ఉంది. రాత్రి అవుతున్నా ఒక్క బొమ్మ కూడా అమ్ముడు పోలేదు. రామారావు నిరాశగా ఒక చెట్టు కింద కూర్చుని శ్రీలక్ష్మి ఇచ్చిన అటుకులను తిని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా ధనలక్ష్మి, నీ నామస్మరణ చేయని రోజు లేదు. నీ భక్తుణ్ణి ఇంతలా పరీక్షిస్తున్నావా? నీకు పూజలు చేసే శక్తి మాకు లేదు, కానీ నీ మీద భక్తి మాత్రం కొండంత ఉంది తల్లి అని ఆవేదన చెందాడు. వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణులు రామారావు బాధను గమనించారు. లక్ష్మీదేవి మనసు ద్రవించింది. స్వామి, మన రామారావు పడుతున్న కష్టం చూడలేకపోతున్నాను. అతడి భక్తి నిష్కల్మషమైనది. అతడిని ఈ క్షణమే ఆదుకోవాలి అంది. దానికి శ్రీనివాసుడు చిరునవ్వుతో, లక్ష్మి, భక్తుణ్ణి పరీక్షించటం నా లక్ష్యం కాదు. అతడి గొప్పతనాన్ని లోకానికి చాటటమే నా ఉద్దేశం. నువ్వు వెళ్ళి అతడికి తోడుగా ఉండు అని ఆజ్ఞాపించాడు. వెంటనే లక్ష్మీదేవి ఒక ముసలి యవ్వ రూపంలో భూలోకానికి వచ్చింది. చీకటి పడింది. రామారావు దిగులుగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక వృద్ధురాలు ఎదురై, నాయనా బాబు, నేను దారి తప్పిపోయాను. వెంకటాపురం వెళ్ళాలి, కొంచెం దారి చూపిస్తావా అని అడిగింది. రామారావు తన బాధను మర్చిపోయి, అమ్మా, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నా వెంటే రండి, మిమ్మల్ని సురక్షితంగా చేరుస్తాను అన్నాడు. దారి పొడుగున ఆ వృద్ధురాలు రామారావుతో మాటలు కలిపింది. రామారావు తన మనసులోని బాధనంతా ఆమెతో పంచుకున్నాడు. దేవుడు ఉన్నాడమ్మా, కానీ మాలాంటి పేదవాళ్లకు ఆయన ఎప్పుడు కనిపిస్తాడో ఏమో అని నిట్టూర్చాడు. వృద్ధురాలు నవ్వి, దేవుడు రాతి బొమ్మలో ఉండడు నాయన, నీలాంటి మంచి మనసున్న వారిలో ఉంటాడు అని ధైర్యం చెప్పింది. రామారావు ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. శ్రీలక్ష్మి ఆ వృద్ధురాలిని చూసి ఆకలితో ఉన్నా సరే ఎంతో మర్యాదగా ఆహ్వానించింది. తన వద్ద ఉన్న కొద్దిపాటి అటుకులను ఆ వృద్ధురాలికి పెట్టి తాను మంచినీళ్లు తాగి పడుకుంది. ఆ వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి వారి ఆతిథ్యానికి ముగ్ధురాలైంది. మరుసటి రోజు ఉదయం రామారావు గుమ్మం దగ్గర నిలబడి ఉండగా మూర్తి అనే వ్యక్తి గుర్రం మీద వచ్చాడు. మీరేనా రామారావు గారు? నేను జమీందారు గారి మనిషిని. మా చిన్నబాబు పుట్టినరోజు వేడుకల కోసం మాకు 100 రకాల చెక్క బొమ్మలు కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ 3 రోజుల్లోనే కావాలి అని ఒక సంచి నిండా నాణేలు చూపించాడు. రామారావు కళ్ళు చెమర్చాయి. బాబు, 100 బొమ్మలు అంటే చాలా సమయం పడుతుంది అన్నాడు. అప్పుడు ఇంట్లో ఉన్న వృద్ధురాలు బయటకు వచ్చి, నాయనా రామారావు, నువ్వు మొదలుపెట్టు. నేను నీ భార్య శ్రీలక్ష్మి నీకు తోడుగా ఉంటాం. మనందరం కలిసి ఈ పని పూర్తి చేద్దాం అంది. రామారావులో కొత్త ఉత్సాహం వచ్చింది. మూర్తి కూడా తనకు తోడుగా అడవికి వచ్చి కల్ప తేవటంలో సహాయం చేశాడు. ఆ 3 రోజులు రామారావు ఇల్లు ఒక కర్మాగారంగా మారింది. రామారావు బొమ్మలు చెక్కుతూ ఉంటే శ్రీలక్ష్మి వాటిని నునుపు చేసేది. వృద్ధురాలు వాటికి అందమైన రంగులు వేసేది. చిత్రంగా ఆ వృద్ధురాలు రంగులు అద్దిన ప్రతి బొమ్మ నిజమైన పక్షిలా జంతువులా మెరిసిపోసాగింది. 3వ రోజు సాయంత్రానికి 100 బొమ్మలు సిద్ధమయ్యాయి. మూర్తి ఆ బొమ్మలను చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందమైన బొమ్మలను నేను నా జీవితంలో చూడలేదు రామారావు గారు అని చెప్పి రామారావు అడిగిన దానికంటే ఎక్కువే 1000 రూపాయలు ఇచ్చి ఆ బొమ్మలను తీసుకుని వెళ్ళాడు. రామారావు ఆ సంతోషంలో వృద్ధురాలికి కొంత భాగం ఇవ్వబోయాడు. కానీ ఆమె నవ్వి, నాయన, నీ మనసే నాకు పెద్ద బహుమతి, నేను ఇక వెళ్తాను అని చెప్పి అదృశ్యమైంది. ఆ రాత్రి రామారావు గాఢ నిద్రలో ఉండగా ఒక దివ్యమైన వెలుగు కనిపించింది. సాక్షాత్తు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి కలలో దర్శనమిచ్చారు. రామారావు, నీ నిజాయితీ, నీ భార్య ఆతిథ్యం మాకు చాలా బాగా నచ్చాయి. ఆ వృద్ధిరాలి రూపంలో వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి. నీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చింది. రేపు ఉదయం నువ్వు తయారు చేసిన బొమ్మలను ఒక్కసారి చూసుకో అని చెప్పి మాయమయ్యారు. తెల్లవారుజామున రామారావు లేచి చూసేసరికి తన ఇంట్లో మిగిలి ఉన్న చెక్క బొమ్మలన్నీ మెరిసిపోయే బంగారు బొమ్మలుగా మారిపోయాయి. రామారావు ఆశ్చర్యానికి అవధుల్లేవు. ఆ బంగారు బొమ్మలను అమ్మి రామారావు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. కానీ అతడు తన పేదరికాన్ని మర్చిపోలేదు.
ఊర్లో కరువుతో బాధపడుతున్న వారందరికీ అన్నదానం చేశాడు. వెంకటాపురంలో ఒక పెద్ద చెరువు తవ్వించి రైతులకు సాగునీరు అందేలాగా చేశాడు. అప్పటి నుండి అందరూ అతడిని రతనాల రామారావు అని పిలవసాగారు. ఈ కథలో నీతి ఏమిటి అంటే దైవంపై అచంచలమైన విశ్వాసం, మనుషులపై అమితమైన ప్రేమ, చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆ దేవుడే స్వయంగా వచ్చి మన కష్టాలను తీరుస్తాడు. ఇక వీడియోలోకి వస్తే రేపు శనివారం చాలా మంచి రోజు. ఇటువంటి విశేషమైన రోజున మీ కష్టాలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఫలిస్తుంది. రేపు సాయంత్రం 5 గంటల లోపే మీ ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసుకోండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే మీరు కూడా తలస్నానం చేసి శుచిగా ఉండాలి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 15 నిమిషాల మధ్యలోనే పూర్తి చేయాలి. ఎందుకంటే ఆ సమయం అత్యంత శక్తివంతమైనది. ఈ పరిహారానికి మనకు కావలసిన వస్తువులను ఒక్కసారి చూద్దాం. ముందుగా ఒక తాజా నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయకు దిష్టి దోషాలను, ప్రతికూల శక్తులను పీల్చుకునే శక్తి ఉంటుంది. తర్వాత గల్లులుప్పు తీసుకోండి. ఉప్పు సాక్షాత్తు సముద్రరాజ తనయ అయిన లక్ష్మీదేవి అంశగా పరిగణించబడుతుంది. అలాగే ఒక లవంగం మరియు కొంచెం కుంకుమను సిద్ధం చేసుకోండి. లవంగం విజయానికి సంకేతం అయితే కుంకుమ సౌభాగ్యానికి మరియు శక్తికి చిహ్నం. పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నిమ్మకాయను తీసుకుని దానిని పూర్తిగా కొయ్యకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా 4 పలకలుగా అంటే పువ్వు ఆకారంలో వచ్చేలాగా కట్ చేయండి. ఇప్పుడు ఆ నిమ్మకాయ మధ్యలో కొంచెం గల్లులుప్పును కూడా వేయండి. ఉప్పు వేసిన తర్వాత దానిపై ఎర్రటి కుంకుమను కూడా చల్లండి. చివరిగా దాని మధ్యలో ఒక లవంగాన్ని గుచ్చండి. ఇప్పుడు సిద్ధమైన ఆ నిమ్మకాయను మీ కుడి చేతిలోనికి తీసుకొని మీ ఇల్లు మొత్తం ప్రతి గదిలోనూ తిరగండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ నిమ్మకాయలోనికి వచ్చేయాలని కోరుకుంటూ ఇల్లంతా తిప్పాలి. ఇలా ఇల్లంతా తిప్పిన తర్వాత నేరుగా మీ ఇంటి ముందున్న తులసి చెట్టు దగ్గరకు వెళ్ళండి. తులసి కొట్టలో లేదా కుండీలో తులసి చెట్టు మొదట్లో కొంచెం మట్టిని జాగ్రత్తగా తవ్వండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆ నిమ్మకాయను ఆ గుంతలో పెట్టి తిరిగి మట్టితో కప్పేయండి. ఇలా పాతిపెట్టిన తర్వాత మీ 2 చేతులు జోడించి తులసి మాతకు నమస్కరించుకోండి. మీ మనసులోని కోరికను అంటే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, కోట్లు గడించాలని, అప్పుల బాధల నుండి విముక్తి కలగాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఆ తరువాత తులసి చెట్టు ముందు ఒక నెయ్యి దీపాన్ని లేదా నూనె దీపాన్ని వెలిగించండి. అగరబత్తులతో ధూపం చూపించి తులసి మాతకు హారతి ఇవ్వండి. ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నరదృష్టి మరియు గ్రహదోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ నిమ్మకాయను అలాగే భూమిలో వదిలివేయండి. దాని గురించి మళ్ళీ ఆలోచించకండి. పూర్తిగా మర్చిపోండి. మీ నమ్మకమే మీ విజయం. ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ధన ప్రవాహం పెరగటం మీరు గమనిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ రేపు శనివారం ఈ చిన్న శక్తివంతమైన పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.